మీరు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ అనేది ఒక్కసారి చూడాలనుకుంటే గనక మైక్రోసాఫ్ట్ వెబ్సైట్లో ఓకే మనకి సో ఇక్కడ మీరు ఈ లింక్ ద్వారా వెళ్తే గనక ఓకే డేటా సెంటర్స్ డాట్ మైక్రోసాఫ్ట్ డాట్ గ్లోబల్ ఎక్స్ప్లోరర్ అని ఓకే యూ కెన్ జస్ట్ విజువలైజ్ ఎలా ఉంటుంది డిజిటల్గా అనేది కంప్లీట్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడొచ్చు ఇది మొత్తం మనకి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీకు ఇవన్నీ ఓకే డేటా సెంటర్స్ ఆఫ్ మైక్రోసాఫ్ట్. సో ఇక్కడ చూస్తే మన మ్యాప్ కూడా ఉంటుంది ఇందులో, రైట్. సో ఇందులో వచ్చేసి ఇక్కడ మీరు చూస్తే కనుక సౌత్ సెంట్రల్, రైట్. ఇక్కడ వచ్చేసి సెంట్రల్ ఇండియా, రైట్. సో ఒకసారి మీరు క్లిక్ చేసినారనుకోండి ఆ సెంట్రల్ ఇండియాలో యూ కెన్ సీ హియర్ ఓకే వాట్ ఆర్ ది ఆప్షన్స్ విచ్ ఆర్ అవైలబుల్ హియర్. ఇది వచ్చేసి ఆ, ఎప్పుడు ఓపెన్ అయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి అవైలబిలిటీ జోన్స్ దీంట్లో ఉన్నాయా లేదా అని చెప్తుంది. ఇక్కడ ఎన్ని వచ్చేసి ఉన్నాయి అవైలబిలిటీ జోన్స్, 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయని చెప్తోంది. ఓకే, సో అంటే మీరు ఏదైనా ఒక విఎంని క్రియేట్ చేసేటప్పుడు మనకు అది 3 జోన్స్లో అది ఆ, ఏమంటారు విఎం అనేది క్రియేట్ అయ్యి అండ్ ఆ 3 జోన్స్ నుంచి ఆ విఎం అనేది అందులో రన్ అయ్యే అప్లికేషన్ అనేది అవైలబుల్ ఉంటుందన్నమాట. సో అలాగే మనం ఒకసారి ఈ సౌత్ ఇండియాలో చూసుకుంటే గనక అవైలబిలిటీ జోన్స్ నియరెస్ట్ రీజన్స్ విత్ జోన్ అవైలబుల్ సెంట్రల్ అంటే దీంట్లో లేదు అది అవైలబిలిటీ జోన్ అనేది దేనికి ఉంది అని చెప్తుంది, సెంట్రల్ ఇండియాకి అవైలబిలిటీ ఉంది అని చెప్తా ఉంది. ఓకే, సో ఆ విధంగా నీకు వచ్చేసి ఏంటి, సో ఇందులో ఏదైతే అవైలబిలిటీ జోన్స్ అనేది లేదు అందుకే కొన్నిసార్లు మీరు ఆ, వెళ్ళి విఎం ఒకసారి క్రియేట్ చేసేటప్పుడు మీరు చెక్ చేస్తే కనుక సో నేను వెళ్ళి ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్లో మనం ఒక స్టోరేజ్ అకౌంట్ని క్రియేట్ చేయడానికి నేను వెళ్ళినప్పుడు ఈ స్టోరేజ్ అకౌంట్ అనేది స్టోరేజ్ ఓకే సమ్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ చూడండి సెంట్రల్ ఇండియా కనబడుతుంది ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఇండియా అన్నప్పుడు దీంట్లో సెంట్రల్ కనబడుతుంది, సౌత్ ఇండియా కనబడుతుంది, వెస్ట్ ఇండియా కనబడుతుంది, రైట్. ఈ విధంగా. బట్ అదే నేను ఒక విఎంని క్రియేట్ చేసేటప్పుడు మీరు ఒకసారి చెక్ చేస్తే కనుక ఇందులో ఏదైనా ఒక రిసోర్స్ గ్రూప్ సెలెక్ట్ చేసుకొని నేను ఒక నేమ్ ఇచ్చేసి ఇక్కడ వెళ్ళినప్పుడు ఇందులో ఇండియా అనే ఆప్షన్ ఇచ్చినప్పుడు ఓకే నాకేం కనబడుతుంది ఇక్కడ సెంట్రల్ అండ్ సౌత్ ఇండియా కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సౌత్ ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ మీరు వెళ్ళి చూస్తే కనుక ఈ అవైలబిలిటీ జోన్స్ అనేది ఫిజికల్గా అంటే ఈ ఆప్షన్ అనేది దీనికి అవైలబుల్ లేదు. ఒకవేళ నా విఎం అనేది అందులో రన్ అయ్యే అప్లికేషన్ అనేది నేను ఒక ఒక చోటు కన్నా ఇంకెక్కువ చోట్ల పెట్టాలనుకున్నాను అనుకోండి సపరేట్గా, అంటే వేరే డేటా సెంటర్లో ఆ ఆప్షన్ అనేది ఈ రీజన్కి అంటే ఈ డేటా ఇదైతే అవైలబిలిటీ జోన్ మనం తీసుకున్నామో ఇక్కడ అది లేదు. సో స్పెసిఫిక్గా ఏం లేదు. ఓకే మనకి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న అవైలబిలిటీ జోన్స్ అనేది సపరేట్గా నువ్వు పెట్టుకోలేవు దాంట్లో. సో వీటికి కొన్ని సర్వీసెస్ ఉంటాయి. ఓకే డిఫరెంట్ సర్వీసెస్ అని అంటాము వాటిని అవైలబిలిటీ సెట్స్ అని అంటాము. అంటే ఇది ఒక డేటా సెంటర్లోనే డిఫరెంట్ ర్యాక్స్లో మీ విఎమ్స్ని రన్ చేయగలుగుతుంది. బట్ డిఫరెంట్ ఫిజికల్ లొకేషన్ అంటే ఒక చోటు నుంచి వెళ్ళి ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఒక 200 మైల్స్ అవే దూరంలో నేను వెళ్ళి ఇదే విఎంని పెట్టాలంటే కుదరదు. ఓకే ఎక్కడ కుదురుతుంది, అదే డేటా సెంటర్లో డిఫరెంట్ సర్వర్ ర్యాక్స్ ఉంటాయి. ఒక ర్యాక్లో ఒక బ్లాక్లో ఒక ర్యాక్లో ఒక విఎం రన్ అవుతుంది, అలాగే ఇంకో బ్లాక్లో ఇంకో విఎంలో ఇంకో విఎం రన్ అవుతుంది. ఆ విధంగా ఆప్షన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఓకే, సో ఈ విధంగా మనకి దీంట్లో ఓకే యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఏ విధంగా ఉంటుంది అనేది. అలాగే యూ కెన్ టేక్ ఎ టూర్ ఇన్ సైడ్ దిస్. ఓకే ఒకసారి వెళ్ళి మీరు ఆ, దీంట్లో టేక్ ఎ టూర్ వర్చువల్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లో వెళ్ళాలనుకుంటే కనుక ఏ విధంగా ఉంటుంది లోపల అనేది మీకు జస్ట్ ఓకే ఆ, మనం గూగుల్ మ్యాప్స్లో వెళ్ళి ఏ విధంగా అయితే చెక్ చేసుకుంటామో ఒక లొకేషన్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చూడండి యూ కెన్ సీ దిస్ ఆల్. ఇది ఒక డేటా సెంటర్ అనేది ఈ విధంగా ఉంటాయి. మనం గూగుల్ పిక్చర్స్లో కూడా చూడొచ్చు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ యూట్యూబ్ వీడియోస్ ఆర్ ఆల్సో అవైలబుల్ లైవ్గా అది ఎలా ఉంటుంది అని మైక్రోసాఫ్ట్ కానీ ఫేస్బుక్ కానీ ఓకే గూగుల్ కానివ్వండి
అమెజాన్ కానివ్వండి, వాళ్ళు ఆల్రెడీ తీసి పెట్టినారు, అవి కూడా మీరు రెఫరెన్స్ చెక్ చేయొచ్చు. ఇన్ ద మీన్ వల్ ఇక్కడ కూడా మనం, ఓకే, దీని లోపల ఎలా ఉంటుంది అనేది యూ కెన్ జస్ట్ ఎక్స్పీరియన్స్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. రైట్, ఇప్పుడు చూడొచ్చు మీరు దీంట్లో క్లౌడ్ ఇంజిన్ దట్ పవర్స్ అవర్ డైలీ ఆప్షన్స్ ఇస్తుంది. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ది లాబీ. ఓకే, సో జస్ట్ కొద్దిగా స్లో ఉంటుంది. నౌ యూ కెన్ సీ హియర్. ఓకే, సో దీంట్లోకి ఏదైతే మీరు ఎంటర్ అయినారో, రైట్, సో ఈ విధంగా మీకు డిజిటల్గా యూ కెన్ ఎక్స్పీరియన్స్ దీస్ ఆల్ ద థింగ్స్. రైట్, సో అలాగే మీరు సర్వర్ ర్యాక్కి వెళ్ళాలనుకో, రూమ్లోకి వెళ్ళాలనుకున్నాను అనుకోండి, ఇది ఒక్కసారి కిందికంటే, రైట్స్ ఇక్కడ చూద్దాం. ఈ ఆప్షన్స్ వస్తుంది. ఆపరేషన్స్ రూమ్స్లోకి ఎంటర్ అవ్వాలంటే కనుక, సో గెట్ ఎంటర్ ఇన్ టు దిస్ అని ఉంటుంది. ఇక్కడ ఆపరేషన్స్ రూమ్స్లో జస్ట్ ఎక్స్ప్లోర్ అని ఇద్దాం. ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ విధంగా ఉన్నాయి. అలాగే ఇందులో ఆపరేషన్స్ రూమ్ నుంచి నెక్స్ట్ నేను మెకానికల్ ఏరియా వెళ్ళాలంటే యూ కెన్ జస్ట్ సీ దిస్ హౌ ఇట్ లుక్స్ అండ్ ఆల్. ఇది మెకానికల్ ఏరియా. సో ఎక్స్ప్లోర్ మెకానికల్ ఏరియా అని చెప్పేసి ఉంటుంది. రైట్, సో ఈ విధంగా. ఓకే, సో ఒక సర్వర్ రూమ్లోకి ఎంటర్ అవ్వాలనుకోండి. సో హౌ డు వి ఎంటర్ నౌ? సర్వర్ రూమ్ అంటే మీకు ఎక్కడైతే ఫిజికల్గా మీ నెట్వర్క్ కానివ్వండి, సర్వర్స్ కానివ్వండి, ఓకే, పవర్ సప్లై, ఇవన్నీ కూడా ఫిజికల్గా మీ సిస్టమ్స్ ఎట్లయితే ఉంటాయో అక్కడ కూడా హండ్రెడ్స్ ఆఫ్ సర్వర్స్ ఫిజికల్గా ఇన్స్టాల్ చేసి ఉంటాయి. వీ కెన్ సీ హియర్. ఓకే, సో వాటికి సంబంధించిన నెట్వర్క్. ఓకే, సో ఈ విధంగా అనమాట. సో ఒక్కొక్క డేటా సెంటర్లో ఈ విధంగా ఫిజికల్గా ఆ యొక్క వెండర్, ఏవైతే సర్వీస్ ప్రొవైడర్ ఉంటారో, ఇవి మెయింటైన్ చేస్తారు. సో ఇప్పుడు మీరు క్రియేట్ చేసే సర్వీస్ ఏదైతే ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేసుకుంటే వచ్చి ఇక్కడ క్రియేట్ అవుతుంది, ఇక్కడ రన్ అవుతుంది. రైట్, యూ కెన్ గో అండ్ చెక్ మోస్ట్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ ఇన్సైడ్ దిస్ అబౌట్ దిస్ digital tour inside the Microsoft.